దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. దైవమా నువ్వే చెప్పు నీ పేరేమిటో, ఉండే చోటేమిటో, చేసే పని ఏమిటో. ఓం శాంతి. మనం నిన్న రాజయోగంలో పరమాత్మ పరిచయాన్ని యథార్థంగా తెలుసుకున్నాము. పరమాత్ముడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, సర్వగుణాలలో దాత, సర్వశక్తివంతుడు, సర్వోపరి, సర్వశ్రేష్ఠుడు, సర్వమాన్యుడు అని ఈ విశేషతలు కలిగిన వారినే మనం భగవంతుడు అని నమ్మచ్చు. దేహదారులు ఎవ్వరిని భగవంతుడు అంటానికి వీల్లేదు. ఒక నిరాకారుణ్ణే పరమాత్ముడు భగవంతుడు అంటారు అని విన్నాము. పరమాత్మ కూడా మనలాగా జ్యోతిర్బిందు స్వరూపుడు, గుణాలలో సాగరం లాంటివాడు. పరమాత్మ ధామం కూడా పరంధామము. మరియు భగవంతుడి ఈ సృష్టిపైన అవతరించే సమయము అధర్మం పెరిగింది కాబట్టి ధర్మ స్థాపనార్థం కోసం పరమాత్ముడు ఇప్పుడు ఈ సృష్టిలో అవతరించారు. అంటే గీతలో కూడా వాగ్దానం చేశారు, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని పెరుగుతుందో అధర్మాన్ని వినాశనం చేసి ధర్మస్థాపనార్థం కోసం ఈ సృష్టిపైన అవతరిస్తాను అని. కాబట్టి ప్రపంచంలో అధర్మం పెరిగింది, అన్యాయము, అక్రమాలు పెరిగిపోయాయి. కాబట్టి పరమాత్ముడు ఈ సృష్టిపైన అవతరించారు. ఇంకా ఎప్పుడో వస్తారు అనుకుంటున్నాం, వచ్చారు, వెళ్ళిపోయే సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. ఎందుకంటే భగవంతుణ్ణి మనం కలవాలి అని ఇంతకాలం పరితపించాం. ఇప్పుడు ఆ భగవంతుడు మనకి లభించారు, ఆయన్ని జ్ఞాపకం చెయ్యాలి. పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి అంటే విన్నాం కదా, బ్రహ్మ ముహూర్తం, అమృత వేళ 4 గంటలకి లేచి పరమాత్మని జ్ఞాపకం చెయ్యాలి అని. మరి కొందరు లేచి ఉండొచ్చు, అభ్యాసం చేసే ఉండొచ్చు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం సమయం అనేది చాలా సతోప్రధానమైనటువంటి పవిత్రమైనటువంటి వాతావరణం. ఆ సమయంలో లేచి మనస్సుని ఏకాగ్రం చేసుకోవాలి, ఆత్మచింతన, పరమాత్మ చింతన చెయ్యాలి అని మీ అందరితో నిన్న అభ్యాసం కూడా చేయించటం జరిగింది, ఎలా చెయ్యాలి అని. ఎందుకంటే ఈ రాజయోగంలో పరమాత్మతో మనం కొత్తగా కనెక్షన్ ఏం పెట్టుకోవట్లేదు, భగవంతుడితో మనకి సంబంధం ఉండే ఉంది. ఉన్న సంబంధాన్ని గుర్తు చేయించటం. ఇంతవరకు దేహదారులతో ఉన్నటువంటి ప్రేమను మనం పరమాత్మ వైపు మరల్చుకుంటున్నాం. మనసు పరమాత్మ వైపు మరల్చుకోవాలి అంటే ఆధారాలు ఏంటి? రాజయోగం యొక్క ఆధారం ముఖ్యంగా 4 ఆధారాలు: పరిచయము, సంబంధము, స్నేహము, ప్రాప్తి. ఈ 4 ఆధారాలతో పరమాత్ముడిని మనం ఈజీగా జ్ఞాపకం చేయొచ్చు, మనసుని ఏకాగ్రం చేయొచ్చు. ఇంకా మనసుని ఏకాగ్రం చేసుకోలేకపోతున్నాము అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది పరిచయం. పరమాత్మ పరిచయాన్ని మనం తెలుసుకున్నాం. భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, ఆయన పేరు శివుడు, పరంధామ నివాసి. ఈ సృష్టిలో అధర్మం పెరిగింది కాబట్టి పరమాత్మ ఈ సృష్టిపైన అవతరించి ధర్మస్థాపన చేస్తున్నారు. పరమాత్మ ధామం కూడా పరంధామము. ఇలా పరమాత్మ గురించి తెలుసుకున్నాం కాబట్టి మనసుని ఏకాగ్రం చేసుకోవటం ఈజీ అవుతుంది. ఎవరినైనా కలవాలి అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం వాళ్ళని కలవగలుగుతాం. మరి భగవంతుడితో మన మనసుని ఏకాగ్రం చేసుకోవాలి అంటే పరమాత్మ పరిచయం మనకు పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనసు పరమాత్మ పైన మనం లగ్నం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం పరమాత్మ పరిచయాన్ని తెలుసుకున్నాం.
ముందు మనమెవరో తెలుసుకున్నాం, నా తండ్రి ఎవరో కూడా తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత ఆయనతో సంబంధం జోడించటం. సంబంధాన్ని జోడించాలి అంటే సమానత కావాలి. ఏ విధంగా రేడియో స్టేషన్ నుంచి కానీ టీవీ మనకి డైరెక్ట్ రావాలి అంటే రేడియో స్టేషన్ నుంచి వాయిస్ మనకి వినపడాలి అంటే దాని యొక్క లెంత్, వేవ్స్, ఫ్రీక్వెన్సీ, బ్యాండ్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే అక్కడ నుండి మనకి వాయిస్ స్పష్టంగా వస్తుంది. అన్నింటిలో సమానత ఉండాలి. అదేవిధంగా భగవంతుడితో కూడా మనం సంబంధాన్ని పెట్టుకోవాలి అంటే భగవంతుడికి మనకి సమానత కావాలి. ఇక్కడ కూడా చూడండి, వివాహం అప్పుడు ఏం చూస్తారు? వధూవరులది ఇద్దరిది కుండలి రాశి చూస్తారు. అవి రెండు కలిస్తే యోగం, లేకుంటే వియోగం అంటారు. మరి అదేవిధంగా భగవంతుడితో కూడా మనం సంబంధం పెట్టుకోవాలి అంటే సమానత అవసరం. దేనిలో సమానత కావాలి? ఒకటి రూపంలో, రెండవది గుణాలలో, మూడవది ధామం. పరమాత్మ రూపం జ్యోతిర్బిందు స్వరూపం. మన ఆత్మరూపం కూడా జ్యోతిర్బిందు స్వరూపమే. అంటే నేను ఏ విధంగా జ్యోతి స్వరూపాన్నో నా తండ్రి కూడా జ్యోతి స్వరూపుడు. అందుకనే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చెప్పులు ఇడిచేసి లోపలికి వెళ్తారు. చెప్పులు వేసుకుంటే భగవంతుడి దర్శనం కాదా? ఎందుకు చెప్పులు ఇడిచి వెళ్ళమంటారు అంటే అవి బయట తిరిగి వస్తాము, అది చర్మంతో తయారైంది, అందుకని దాన్ని బయట విడిచేసి భగవంతుడి దర్శనం కోసం వెళ్ళాలి లోపలికి అంటారు. కానీ అక్కడ చెప్పినటువంటి అర్థం అది కాదు. స్థూలమైన చెప్పులు కాదు, ఈ దేహం కూడా ఒక చెప్పు. ఈ దేహంలో ఒక చైతన్య శక్తి ఆత్మలం ఉన్నాం మనం. భగవంతుడు జ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతి స్వరూపుడైన భగవంతుణ్ణి కలవాలి అంటే మనం కూడా ఈ దేహం అనే చెప్పుని మరచినప్పుడే, మనకి మనం ఆత్మగా భావించినప్పుడే ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్మ పైన మనసుని లగ్నం చేసుకోగలుగుతాం. అంటే ఈ విధంగా రూపంలో సమానత. చెప్పులు ఇడిచేసి వస్తాం, కానీ చిత్తమంతా చెప్పుల మీదే ఉంటుంది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే ఈ దేహం అనే చెప్పుని మర్చిపోమంటున్నారు. ఈ దేహం అనే చెప్పుని మర్చినప్పుడే మనసు భగవంతుడి పైన లగ్నం చేయగలుగుతాము. ఈ విధంగా రూపంలో సమానత. ఏ విధంగా? మనలాంటి రూపం ఉన్న వ్యక్తి ఫలానా ప్లేస్లో ఉన్నారు, సేమ్ నీలాగే ఉన్నాడు, నీలాగే మాట్లాడుతున్నాడు అని ఎవరైనా అన్నారనుకోండి, మనకి మనసులో ఒక యాంగ్జైటీ వస్తుంది, చూడాలి చూడాలి అని. మరి అదేవిధంగా నాలాంటి రూపమే నా తండ్రిది, మరి నా తండ్రిని చూడాలి అని మనసులో మనకు ఉత్సాహం కలగట్లేదా? ఆయన్ని కలవాలి అని. ఎందుకంటే నా వల్లే నా తండ్రి కూడా జ్యోతిర్బిందు స్వరూపుడు. కాబట్టి ఆ జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్ముణ్ణి జ్ఞాపకం చెయ్యటమే కలవటం. ఇక్కడ కూడా ఎవరైనా చాలా రోజుల తర్వాత గుర్తొచ్చారనుకోండి, గుర్తొచ్చిన వ్యక్తి మనకు ఎదురుగుండా రాగానే ఏమంటాం? ఇప్పుడేనండి మిమ్మల్ని గుర్తు చేశాము, కలుసుకున్నాము, మీరు గుర్తొచ్చారు, కలుసుకున్నాము అంటారు. అంటే కలుసుకోవటం అంటే ఏంటి? జ్ఞాపకం చెయ్యటం కూడా కలుసుకోవటం. కాబట్టి భగవంతుణ్ణి మనం ఆత్మ అనుకొని, దేహాన్ని మరచి ఆత్మ అనుకొని జ్ఞాపకం చెయ్యటం, అది రూపంలో సమానత. రెండవది ధామం. పరమాత్మ ధామము పరంధామము, మన ధామం కూడా పరంధామమే. ఆయన ఇల్లు మన ఇల్లు, ఇద్దరి ఇల్లు పరంధామమే. ఎందుకంటే తండ్రి ఎక్కడుంటే పిల్లలు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి నా ధామం కూడా పరంధామమే అని మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చింతన చేస్తాము. మూడవది గుణాలు. పరమాత్మ గుణాలలో సాగరుడు, నేను ఆత్మను స్వరూపాన్ని, మాస్టర్. ఆయన శాంతి సాగరుడైతే నేను ఆత్మను మాస్టర్ శాంతి సాగరుణ్ణి. ఆయన ప్రేమ సాగరుడైతే నేను ఆత్మను మాస్టర్ ప్రేమ సాగరులు. మనం మాస్టర్. కాబట్టి గుణాలలో కూడా సమానత కావాలి. ఈ విధంగా సమానత కోసం, సంబంధం కోసం రూపము, ధామము, గుణాలు మూడింటిలో సమానత ఉన్నప్పుడు తప్పకుండా మనసుని మనం భగవంతుడి పైన లగ్నం చేసుకోగలుగుతాము.
మరి సంబంధం పెట్టుకోవాలి అంటే సమానత కావాలి అని విన్నాము. మరి భగవంతుడితో మనకేమైనా సంబంధం ఉందా? ఏమైనా సంబంధాన్ని పెట్టుకుంటున్నామా? ఇంతవరకు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటున్నాం. మరి మన సంబంధం భగవంతుడితో ఉందా? పెట్టుకోవచ్చా? లేక పెట్టుకున్న వాళ్ళని ఎవరినైనా చూసామా? ఎందుకంటే భగవంతుడా అనుకుంటూనే జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన భగవంతుడు, నేను భక్తుణ్ణి. భగవంతుడు భక్తుడు అనుకుంటే ఆయనకి మనకి ఉన్న రిలేషన్ దూరం అయిపోతుంది. భక్తుడు అనుకునేది ప్రైమరీ స్టేజ్. ఎప్పటికీ మనం ప్రైమరీ స్టేజ్లో ఉంటే ఎలా? ఎదగాలి కదా. ఆయనకి మనం పిల్లలము అనుకున్నప్పుడు తండ్రి పిల్లల యొక్క సంబంధం చాలా సన్నిహిత సంబంధం. తండ్రి పిల్లల యొక్క సంబంధంలో ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. తండ్రి పిల్లలకి ప్రాప్తినిస్తూ ఉంటాడు. ఏదో ఒకటి పిల్లలకి ప్రాప్తినిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుణ్ణి కూడా మనం తల్లి, తండ్రి, టీచర్, గురువు, స్నేహితుడు, ప్రియుడు, అన్ని రకాల పిల్లవాడు, అన్ని రకాల సంబంధాన్ని జోడింపచేసుకోవచ్చు. మనం పురాణాలలో కూడా చెప్పారు, ఒక్కొక్కరు భగవంతుణ్ణి ఎలా జ్ఞాపకం చేశారు. వాళ్ళేదో జ్ఞాపకం చేశారు అని కాదు మనకు తెలియచేసింది. మనం కూడా ఆ విధంగా భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యాలి అని తెలియచేయటం కోసం మనకి పురాణాలలో కథల రూపంలో వివరించారు. భగవంతుడు తండ్రిగా అయ్యి మనందరికీ ఏం నేర్పిస్తున్నారు? జీవితంలో ఎలా అడుగులు వేయాలో నేర్పిస్తున్నారు. తల్లిగా అయ్యి అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నారు. తల్లి ఏ విధంగా అన్ని రకాలుగా సంరక్షణ చేస్తుందో పరమాత్మ కూడా తల్లిగా అయ్యి అన్ని రకాలుగా మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. టీచర్గా అయ్యి మనకి మొత్తం జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. సృష్టి యొక్క ఆది మధ్య అంతం యొక్క జ్ఞానం, కర్మల గురించి, జనన మరణాల గురించి మొత్తం జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. సద్గురుగా అయ్యి మన ఆత్మని శుద్ధంగా పావనంగా తయారు చేసుకునే మార్గాన్ని చెప్తున్నారు. భగవంతుణ్ణి స్నేహితుడిగా చేసుకొని మన మనస్సు విషయాలు భగవంతుడికి చెప్పుకున్నట్లయితే భగవంతుడు ఎవరికీ చెప్పరు. ఆయనలోనే ఇముడ్చుకుంటాడు, తిరిగి మనకి శక్తినిస్తాడు. ఈ ప్రపంచంలో ఎవరికైనా మనస్సు విషయం చెప్పుకుంటే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పచ్చు. కానీ భగవంతుడు మన మనస్సు విషయాలు మనం చెప్పుకుంటే ఆయన ఎవ్వరికీ చెప్పరు. కాబట్టి పరమాత్ముడిని ఇంకా పిల్లవాడిగా కూడా చేసుకోవచ్చు. భగవంతుణ్ణి పిల్లవాడిగా చేసుకొని జ్ఞాపకం చెయ్యండి. ప్రియుడుగా కూడా చేసి జ్ఞాపకం చెయ్యాలి. భగవంతుడే నా భర్త, భగవంతుడే నా ప్రియుడు. ఈ విధంగా సర్వ సంబంధాలతో భగవంతుణ్ణి జ్ఞాపకం చేయటం. మేము కూడా ప్రతిరోజు పరమాత్మతో ఏదో ఒక సంబంధాన్ని పెట్టుకొని మనసుని ఏకాగ్రం చేసుకుంటాము. ఎందుకంటే పురాణాలలో కూడా ఏం చెప్పారు? భగవంతుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేసినట్లు. ఏ విధంగా కృష్ణుణ్ణి ద్రౌపది జ్ఞాపకం చేసింది. ఎలా జ్ఞాపకం చేసింది? ఒక సోదరుడిగా జ్ఞాపకం చేసింది. అదే కృష్ణుణ్ణి కుచేలుడు కూడా జ్ఞాపకం చేశాడు, ఒక స్నేహితుడిగా జ్ఞాపకం చేశాడు. అదే కృష్ణుణ్ణి అర్జునుడు కూడా జ్ఞాపకం చేశాడు, ఒక గురువుగా భావ సంబంధంతో జ్ఞాపకం చేశాడు. అదే కృష్ణుణ్ణి మీరా కూడా జ్ఞాపకం చేసింది, ఒక ప్రియుడుగా, భర్తగా జ్ఞాపకం చేసింది. కాబట్టి ఒక్క భగవంతుణ్ణే అనేక మంది అనేక రకాల సంబంధాలతో జ్ఞాపకం చేసినట్లు మనం పురాణాలు చెప్పాయి. వాళ్ళెవరో జ్ఞాపకం చేశారని కాదు, మనం ఆ విధంగా భగవంతుణ్ణి జ్ఞాపకం చెయ్యొచ్చు అని తెలియచేశారు. ఏమన్నారు? పార్వతి శంకరుణ్ణి తన భర్తగా భర్తగా పొందటం కోసం ఎంతో తపస్య చేసింది. ధ్రువుడు భగవంతుడు నా తండ్రి, నేను ఆయన తండ్రిని, నేను ఆయన పిల్లవాణ్ణి అని చెప్పుకోవటం కోసం చిన్న వయసులోనే ఆయన భగవంతుడి అన్వేషణ కోసం బయలుదేరాడు అంటారు. భక్త మార్కండేయుడు కూడా భగవంతుణ్ణే తన తండ్రిగా అనుకున్నాడు.
ఇలా మనం పురాణాలలో చూసుకున్నట్లయితే ఒక్కొక్కరు భగవంతుడితో ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేశారు. కాబట్టి మనం కూడా భగవంతుణ్ణి ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేయాలి. ఎప్పుడైతే భగవంతుడితో మనకు సంబంధం ఉంటుందో తప్పకుండా మనసుని మనం ఏకాగ్రం చేసుకోగలుగుతాం. ఆయనకి మనకి సంబంధమే లేకుంటే మనసుని మనం ఏకాగ్రం చేసుకోలేము. కాబట్టి ఈ విధంగా భగవంతుడితో మనకి సంబంధం కావాలి. ఒక్కొక్క సంబంధంతో జ్ఞాపకం చేసినప్పుడే మనస్సు యొక్క ఏకాగ్రత, మనస్సులో శక్తి లభిస్తుంది. అంటే భగవంతుడితో ఈ విధంగా ప్రతిరోజు సంబంధం పెట్టుకోండి. మూడవది స్నేహం. పరమాత్మ పట్ల అపారమైన స్నేహం ఉండాలి. వ్యక్తులతో మనకు ఎంతైతే స్నేహం ఉంటుందో మరి భగవంతుడంటే అంత స్నేహం ఉందా? భగవంతుడితో మనం స్నేహం పెట్టుకోవాలి అంటే దానిలో 4 విషయాలు చెయ్యాలి, 4 విషయాలు చెయ్యకూడదు. ఒకటి, భగవంతుణ్ణి వస్తువు అడగకూడదు. ఎందుకంటే భగవంతుడు అన్నీ మనకిచ్చాడు, ఇంకా కావాలి కావాలి అని మాత్రం అడగకూడదు. అడిగే బదులు ధన్యవాదాలు చెప్పాలి. రెండవది, గుణాలను అడగకూడదు. భగవంతుడా నాకు శాంతినివ్వు, ప్రేమనివ్వు, ఆనందాన్నివ్వు, ఇవ్వు అని అడగకూడదు. గుణాలను అడిగే బదులు అధికారిగా అయ్యి తీసుకోవటం నేర్చుకోవాలి. ఎందుకంటే తండ్రికి పిల్లలకి అధికారం ఉంటుంది. అడిగేవాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఉండరు, బయట ఉంటారు. చూడండి, భిక్షగాళ్ళు ఎక్కడ ఉండి అడుగుతారు? ద్వారం బయట నిలబడి అడుగుతారు. అదే పిల్లలు ఇంట్లో ఉంటారు, అధికారిగా అయ్యి తీసుకుంటారు. కాబట్టి మనం అడిగేవాళ్ళుగా కాకూడదు, అధికారిగా అయ్యి భగవంతుడి నుండి పొందటం నేర్చుకోవాలి. అంటే ఏ విధంగా అంటే పరమాత్మ తండ్రి శాంతి సాగరుడు, నేను ఆయన సంతానాన్ని, మాస్టర్ శాంతి సాగరుణ్ణి. నాకు పరమాత్మ నుండి శాంతి కిరణాలు, శక్తి కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. ఈ రకంగా మనం అనుభవం చేయాలి. అంతేకాని భగవంతుణ్ణి శాంతి ఇవ్వు, శక్తి ఇవ్వు అని అడగకూడదు. అందుకే ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానందుడికి కొంత ధనం కావాల్సి వచ్చిందంట. అయితే అప్పుడు రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళి నాకు కొంత ధనం కావాలి అంటే రామకృష్ణ పరమహంస అన్నాడంట, ధనం కావాలి అంతే కదా, నువ్వు వెళ్ళి కాళీమాతని అడుగు, అమ్మ నీకు అన్నీ ఇస్తుంది అన్నాడంట. సరేలేని కాళీమాత దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఆయనకి కాళీమాత అమ్మని చూసిన తర్వాత ఆ ధనం అడగాలనిపించలేదంట. మళ్ళీ తిరిగి వచ్చాడంట. అడిగాడంట రామకృష్ణ పరమహంస, అమ్మ నీకు ధనం ఇచ్చిందా అంటే నేను అడగలేదు అన్నాడంట. మళ్ళీ రెండోసారి పంపిస్తాడు, మూడోసారి పంపిస్తాడు. అప్పుడు చివరికి వివేకానందుడు అంటాడంట, అంటే రామకృష్ణ పరమహంస అంటాడు, ఎందుకు నువ్వు అడగట్లేదు, అడుగు, తప్పకుండా నీకు కాళీమాత ధనం ఇస్తుంది. అయితే అప్పుడు వివేకానందుడు అన్నాడంట, అంత పెద్ద శక్తి స్వరూపిణి దగ్గరికి వెళ్ళి ఇంత ధనం కావాలి అని, చిన్న వస్తువు కావాలని కోరటం ఏంటి, నాకు నచ్చలేదు, నేనే ఎందుకు కష్టపడి ధనాన్ని సంపాదించకూడదు అనే ఆలోచన వచ్చింది అన్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, ఈయన నా శిష్యుల్లో అనన్యమైన శిష్యుడవుతాడు అని. అంటే చూడండి, భగవంతుడేమో గుణాలలో అన్నింటిలో సాగరుడు, మనమేమో ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం శాంతి ఇవ్వు భగవంతుడా, ప్రేమ ఇవ్వు భగవంతుడా, శక్తిని ఇవ్వు భగవంతుడా అని కోరుతున్నాం. అది ఎంతవరకు సబబు ఉంటుంది? అలా అడగటం బాగుంటుందా? సాగరం దగ్గరికి వెళ్ళి నాకు చిన్న చెంబు నీళ్ళు ఇస్తే చాలు అంటే అది సాగరం ఏమన్నా వద్దన్నదా? సాగరం ఏం చెప్తుంది? ఎంత కావాలో అంత తీసుకోండి అంటుంది. అదేవిధంగా పరమాత్మ గుణాలలో సాగరుడు. కాబట్టి భగవంతుడా నాకు శక్తినివ్వు, ప్రేమనివ్వు, ఆనందాన్నివ్వు అని అడగటం కాదు. ఆయనతో మనం మనసుని జోడింప చేసుకున్నాము అంటే ఆటోమేటిక్గా ఆయనలో ఉన్నటువంటి గుణాలన్నీ మనలో కూడా ఏర్పడతాయి. ఈ విధంగా పరమాత్ముడిని గుణాలు అడిగే బదులు అధికారిగా అయ్యి తీసుకోవాలి. మూడవది, మన ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే
సత్యమైన మనసుతో భగవంతుడికి చెప్పాలి. అంతేకాని పొరపాట్లు చెయ్యటం, భగవంతుడికి చెప్పమని క్షమించమని కోరటం. భగవాన్ ఆప్ క్షమా కా సాగర్ హై, మై భూలోం కా సాగర్ హూం. మీరు క్షమించే సాగర్లు, నేను పొరపాట్ల సాగరాన్ని. అలా కాదు. మీరు కూడా ఏదన్నా మీ పిల్లలు తప్పు చేస్తే ఒకసారి చేస్తే ఊరుకుంటారు, రెండోసారి చేశారనుకోండి గట్టిగా చెప్తారు, మూడోసారి మళ్ళీ అదే తప్పు చేస్తే కళ్ళు ఎర్ర చేస్తారు, నాలుగోసారి చేస్తే చేతులతో కొడతారు. మరి భగవంతుడైనా ఎన్నిసార్లని క్షమిస్తాడు? అలా అని భగవంతుడేం పనిష్మెంట్ ఇవ్వడు. పనిష్మెంట్ ఇవ్వడు కదా అని మన ఇష్టం వచ్చినట్టు చెడు కర్మలు చెయ్యమని కాదు. అక్కడ మన కర్మలే మనకి పనిష్మెంట్ ఇస్తాయి. కాబట్టి మన ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే సత్యమైన మనస్సుతో చెప్పండి, నా ద్వారా ఈ పొరపాటు జరిగింది, తిరిగి ఈ పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త పడతాను అని. కాబట్టి ఏదైనా పొరపాటు జరిగితే సత్యమైన మనస్సుతో భగవంతుడికి చెప్పాలి. నాలుగవది, భగవంతుడి జ్ఞాపకంలో కూర్చున్నప్పుడు ఎవ్వరి గురించి ఫిర్యాదులు చేయకూడదు. భగవంతుడా వీళ్ళు అట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, ఇలా చేశారు, అలా చేశారు. ఎందుకంటే కూర్చునేది విగ్రహం ముందు, వాళ్ళు వీళ్ళు అన్న విషయాలన్నీ గుర్తొస్తాయి. కాబట్టి భగవంతుడు ఎదురుగా కూర్చున్నప్పుడు ఎవ్వరి పొరపాట్లని, బలహీనతల్ని గుర్తు చెయ్యొద్దు. నాలో ఉన్నటువంటి బలహీనతల్ని నేను సమాప్తం చేసుకోవాలి అని గుర్తుంచుకోవాలి. కాబట్టి 4 చెయ్యాలి, 4 చెయ్యకూడదు. వస్తువు అడిగే బదులు ధన్యవాదాలు చెప్పాలి. మనం ఎప్పుడైనా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పారా? చెప్పండి. ప్రతిదీ ఆయన ఇచ్చినటువంటిదే. థ్యాంక్స్ భగవంతుడా అని ప్రతి దానిలో ధన్యవాదాలు చెప్పాలి. రెండవది, గుణాలు అడిగే బదులు అధికారిగా అయ్యి తీసుకోవాలి. మూడవది, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు సత్యమైన మనస్సుతో చెప్పి ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి. నాలుగవది, మనలో ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకున్నప్పుడే మనసు ఏకాగ్రం చేసుకోగలుగుతాం. ఈ 4 చెయ్యాలి, 4 చెయ్యకూడదు. అప్పుడే మనసు పరమాత్మ పైన స్నేహం ఏర్పడుతుంది. స్నేహం ఏర్పడాలి అంటే పరమాత్మ పట్ల వీటిని తొలగించుకున్నప్పుడే ఆ అగాఢమైన ప్రేమ ఏర్పడుతుంది. ఒకసారి ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, నాకు భగవంతుడి సాక్షాత్కారం చేయించండి అన్నాడంట. గురువుగారు అన్నారంటే, నీకు భగవంతుడి సాక్షాత్కారమే కదా, సరే చేయిస్తాను, అయితే నువ్వు సంవత్సరం నా సేవ చెయ్యాలి అన్నాడంట. మరి సంవత్సరం అయిపోయిన తర్వాత ఆయనకి భగవంతుడి సాక్షాత్కారం కాలేదు. గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను సంవత్సరం నుండి మీ తపస్య చేస్తున్నాను, మీ సాక్షాత్కారం కాలేదు అంటే, సరే నీకు భగవంతుడి సాక్షాత్కారం కావాలి కదా అని నది దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ నది దగ్గరకు తీసుకెళ్ళి ఆ నదిలో ముంచుతాడు, నీళ్ళల్లో ఒక కొన్ని సెకండ్స్ ముంచిన తర్వాత పైకి లేపుతాడు. నీళ్ళల్లో ఉన్నంత వరకు నీ మానసిక స్థితి ఎట్లా ఉంది అంటే, నాకు చాలా తపన వచ్చేసింది, గాలి కావాలి కావాలని. అప్పుడు అంటాడనమాట, అదేవిధంగా నువ్వు భగవంతుడిని జ్ఞాపకం చేయాలన్నా నీలో అంత తపన ఉండాలి, ఆ అపారమైన ప్రేమ ఉండాలి, అగాఢమైన ప్రేమ ఉండాలి. అప్పుడే నువ్వు భగవంతుడిని జ్ఞాపకం చేయగలుగుతావు అంటాడు. కాబట్టి పరమాత్ముడిని జ్ఞాపకం చెయ్యాలి అంటే ఆ అగాఢమైన ప్రేమ, స్నేహం ఉన్నప్పుడే మనసు పరమాత్మ పైన మనం లగ్నం చేయగలుగుతాము. నాలుగవది ప్రాప్తి. పరమాత్మ ద్వారా లభించే ప్రాప్తి ఏంటి? ఏం ప్రాప్తి లభిస్తుంది అంటే సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, సంతోషం. ఈ ప్రాప్తులు పరమాత్మ ద్వారా మనం పొందుతున్నాం. ఈ ప్రాప్తుల్ని గుర్తుంచుకున్న ఆటోమేటిక్గా మనసు ఏకాగ్రం అవుతుంది. మనకి ఎటువైపు అయితే ప్రాఫిట్ వస్తుంది, ఆదాయం వస్తుంది, సంపాదన జరుగుతుంది అని తెలుస్తుందో ఆటోమేటిక్గా మనసు అటు వెళ్తుంది. మరి భగవంతుడిని జ్ఞాపకం చేయటం వల్ల మనకి ప్రాప్తులు ఏంటి అంటే మనసుకి సంతోషం, ఆనందం, సుఖము, శాంతి, శక్తి అన్నీ లభిస్తున్నాయి. కాబట్టి ఇవి గుర్తు చేసుకున్న ఆటోమేటిక్గా మనసు పరమాత్మ పైన ఏకాగ్రం అవుతుంది. కాబట్టి ఈ విధంగా రాజయోగ సాధన చెయ్యాలి అంటే పరిచయము, సంబంధము, స్నేహము, ప్రాప్తి, ఈ 4 ఆధారాలు ఉన్నప్పుడు తప్పకుండా మనసుని మనం
పరమాత్మ పైన ఏకాగ్రం చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాము. పరమాత్మ పైన మన మనసుని లగ్నం చేసుకుందాం. మనం విన్నాం కదా, పరమాత్ముడు ప్రేమ సాగరుడు. మరి నేను ఆత్మను, మాస్టర్ ప్రేమ సాగరుడను, లేక ప్రేమ స్వరూపాన్ని. ఆత్మచింతన చేస్తూ, పరమాత్మ చింతన చేస్తూ మన గుణాల చింతన కూడా చేద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును. నేనొక ప్రకాశ స్వరూపాన్ని. కన్నుల ద్వారా చూసే ఆత్మను, నోటి ద్వారా మాట్లాడే ఆత్మను, చెవుల ద్వారా వినే ఆత్మను, ఈ భూమధ్య స్థానంలో మెరిసే నక్షత్రాన్ని. నాకీ శరీరము ఒక వస్త్రము లాంటిది. శరీరం అనే వస్త్రాన్ని ధరించి ఈ సృష్టి రంగస్థలంలో పాత్రను అభినయిస్తున్నాను. మనసు బుద్ధి ద్వారా నెమ్మది నెమ్మదిగా ఈ సాకార దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా సూర్య చంద్ర నక్షత్ర మండలాలకు పైన సూక్ష్మలోకానికి పైన బ్రహ్మ మహాతత్వము శాంతిధామానికి చేరాను. అది ఏ నా నివాసము. నేను నా ధామంలో నా తండ్రి అయిన పరమాత్మకు సమీపంగా చేరుకుంటున్నాను. జ్యోతి స్వరూపుడైన పరమాత్మ చాలా దగ్గరగా చేరుకుంటున్నాను. శివబాబా, మీరు ప్రేమ సాగరులు. నేనాత్మను, ప్రేమ స్వరూపాన్ని. మీరు శాంతి సాగరులు. నేనాత్మను, శాంతి స్వరూపమును. శాంతి, ప్రేమ యొక్క కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. నాలోని అశాంతి, రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషాలు సమాప్తమవుతున్నాయి. నేను చాలా ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా అందరితో వ్యవహరిస్తున్నాను. మనసు బుద్ధి ద్వారా
నెమ్మది నెమ్మదిగా నా ధామం నుండి, సూక్ష్మలోకం నుండి సాకార ప్రపంచంలో, సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా రాజయోగం యొక్క అభ్యాసం మనసుని ఆత్మచింతన, పరమాత్మ చింతన చేస్తూ ఏకాగ్రం చెయ్యండి. చాలా బాగుంటుంది. చింతన చెయ్యాలి. రేపటి రోజు రాజయోగము ఒక ఆధ్యాత్మిక యాత్ర లాంటిది, ఏ విధంగా అనే విషయాన్ని రేపటి రోజు తెలుసుకుందాము. అచ్చా. ఓం శాంతి.